హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఫ్యామిలీ బ్లాగ్స్. ఈరోజు అయితేనండి మనం నువ్వుల ఉండల్లోని 2 రకాలు చేసుకుందామండి. నేను ఎప్పుడు ఇంట్లో ఇవే పెడతానండోయ్. ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మేము కూడా ఉన్నాం కదా. ఈ లడ్డూకైతే కనుక నువ్వులు బాగా వేపేసుకోవాలండి. అందులోనే శనగ పలుకులు కూడా వేపేసుకొని కొన్ని శనగ పలుకులు పక్కన తీసేసి కసాబిసాగా కొంచెము కొట్టేసి ఉంచుకోవాలన్నమాట అండి. నువ్వుల్ని మాత్రము మిక్సీలోని చక్కగా ఆడేసుకొని ఈ బెల్లం పాకము ఆ నువ్వుల్లో వేసి దానికన్నా ముందు ఈ కసాబిసా కొట్టుకున్న శనగ పలుకులు ఆ మిశ్రమాన్ని కూడా అందులో వేసేసి చక్కగా కలిపేసుకొని ఉండలు చుట్టారనుకోండి, ఆహా! అరోమా కోసం కొంచెం యాలకుల పొడి జల్లండి. ఇక మరి ఇంక తిరిగి చూడక్కర్లేదన్నమాట అండి. రోజంతా యాక్టివ్‌గా ఉండడమే కాదండి, నడుము నొప్పికి, కాళ్ళు నొప్పులకి బాయ్ బాయ్ చెప్పేయాల్సిందే మాట. ఇంకొక రకమైతేనండి, ఈ నువ్వుల్ని, శనగ పలుకుల్ని కలిపి మిక్సీలో ఆడేసి, తర్వాత ఈ బెల్లం పాకం అందులో ఏసి కలిపి ఉండలు చుట్టుకున్నామనుకోండి, హ్యాపీగా ఇంకా మనకి స్వీట్స్‌తో పనే లేదండి. ఇది బెల్లం వేస్తున్నాం కనుక షుగర్ ఉన్నవాళ్ళు కూడా తినొచ్చుమాట అండి. ఇది హెల్తీ అండి. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మా పిల్లలకైతే గనుక నేను ఇదే ఉంచుతానమాట ఇంట్లోని. రోజు తింటామండి. పెద్దలు, పిల్లలు అందరూ తినొచ్చుమాట. శనగ పలుకులు చక్కీ చేయడానికి కూడా అన్నీ రెడీ చేసుకున్నాను. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.